సార్, ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్ వల్ల కుటుంబాలన్నీ కూడా చిన్నాభిన్నమైపోతున్నాయి. వాటిని ఎలా చూడొచ్చు సార్? నమస్కారం అమ్మ. చాలా చక్కటి ప్రశ్న ఇది. ఇప్పుడు వివాహేతర సంబంధాలు ఎక్కువైనాయి. అవును. లేదా పెళ్లి కాకముందే సంబంధాలు, శారీరక సంబంధాలు, ప్రేమ అనే పేరుతోటి మోసాలు ఎక్కువైపోయినాయి. దీనికి అన్నిటికీ ఎక్కువైన కారణం ఏంటంటే సోషల్ మీడియాలో ఒక హస్ ట్రెండ్ అనేది ఒకటి వచ్చింది. ఓకే. ఈ హస్ ట్రెండ్ అంటే ఏం లేదు, రహస్య సంబంధాలు, వివాహేతర సంబంధాలు కుటుంబ వ్యవస్థను దెబ్బతీస్తున్నా కూడా సోషల్ మీడియాలో వచ్చే రీల్స్లో అట్రాక్ట్ అయిపోయి 5 నిమిషాల ఆనందం కోసం వెళ్ళి కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఈ మధ్య మీకు తెలుసు ఒక కేసు జరిగింది. సత్యనారాయణ గారి ఇంటర్వ్యూలో నేను చూశాను. ఒక అమ్మ కొడుకులు కలిసి బాగా ధనవంతులైనటువంటి పిల్లల్లో ఇళ్లలో ఉండే చిన్న పిల్లలు, మైనర్ పిల్లల్ని మోసం చేసేదానికి చాలా టెక్నికల్ తోటి రీల్స్ తయారు చేస్తారట. ఒక కేసులో ఏం జరిగిందంటే ఏదో చెట్లు నాటడం లేదా ఏదో అటువంటి రీల్స్ చేసి ఒక మైనర్ బాలికని అట్రాక్ట్ చేసి ఆ పిల్లని శారీరకంగా లొంగ తీసుకొని ఆ అమ్మాయి ద్వారా వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు తెలియకుండా దొంగతనం చేసి డబ్బులు తీసుకొచ్చి ఈ అబ్బాయికి ఇచ్చేదట. సో ఆ కేసులో పట్టుబడిన వ్యక్తిని విచారిస్తే వాడి ద్వారా ఇవన్నీ వచ్చినాయి బయటికి. తీరా చూస్తే వాడు గతంలో కూడా ఇట్లా అమ్మాయిల్ని మోసం చేసిన వ్యక్తిగా పోస్కో యాక్ట్ కింద అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చారు. సో ఇలాంటిది మన హైదరాబాద్ సిటీలో ఎక్కువైపోయింది. సో దాన్ని హస్ ట్రెండ్ అనే ఒక పేరు పెట్టి ఇప్పుడు మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఇవన్నీ చెప్పేవన్నీ వినకుండా కుటుంబ వ్యవస్థను దెబ్బతినే పరిస్థితికి ఈ సోషల్ మీడియాలో రీల్స్ ద్వారా ఎక్కువ జరుగుతుంది. కాబట్టి సోషల్ మీడియాని ఎవరైతే నిర్వహిస్తున్నారో, సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ అయ్యొచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద ఒక బాధ్యత ఉంది. నైతిక బాధ్యతల్ని విడనాడకుండా నైతిక బాధ్యతలపై ఆధారపడి మీరు చేసే రీల్స్ కానీ మీరు చేసే ప్రచారాలు కానీ ఉండాలి. కొన్ని సోషల్ మీడియా వేదికలు ఎలా అయిపోయినాయి అంటే లైకింగ్స్ కోసం, డబ్బు కోసం అసభ్యకరమైన మరియు కుటుంబ వ్యవస్థను దెబ్బతీసే అంశాలని వాళ్ళు చేస్తున్నారు. దానివల్ల ఏం జరుగుతుంది, చట్టపరంగా చూస్తే ఇద్దరు పెద్దల మధ్య జరిగేటువంటి ఎటువంటి నైతిక అనైతిక సంబంధాలు పక్కన పెడితే దాన్ని చట్టపరంగా ఆపలేం. జోసెఫ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కుటుంబ వ్యవస్థకి చాలా గొడ్డలిపోటు. అదేమనిందంటే వివాహేతర సంబంధాలు ఎవరైనా పెట్టుకుంటే క్రిమినల్ నేరం కాదని చెప్పింది. అనైతిక వివాహేతర సంబంధాలు దొరకనంతసేపు వాళ్ళు బయటకు రాకుండా నడుపుకుంటున్నారు. ఒకవేళ దొరికితే అది క్రిమినల్ నేరం కాదు కాబట్టి నువ్వు నన్ను ఏం చేయలేవని చెప్పి అడ్డం తిరిగి ఇద్దరు ఫైట్ చేసుకుంటున్నారు. దాని కుటుంబం చిన్నాభిన్నం అయిపోతుంది. కాకపోతే ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు లేదా ఇతర హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం క్రిమినల్ నేరం కాకపోయి ఉండొచ్చు, కానీ సివిల్ నేరం. ఒక భార్య భర్తకు తెలియకుండా అక్రమ సంబంధం పెట్టుకుంటే భర్త కానీ పిల్లలు కానీ మానసిక వేదనకు గురవుతారు. ఈ మానసిక వేదనకు గురైనప్పుడు భార్య నుంచి విడాకులు అడిగే హక్కు భర్తకు వస్తుంది. అదేవిధంగా పిల్లలకి ఆయనకి డ్యామేజెస్ కట్టాలి ఆమె, లేదా మరి పోషణ నిమిత్తం కట్టాలి. అదేవిధంగా ఆస్తిపాస్తుల్లో ఎక్కువ భాగం వీళ్ళకే వస్తుంది, ఎవరు తప్పు చేయలేదో వాళ్ళకే వస్తుంది. కాదు ఇక్కడ పరిస్థితి ఏంటంటే దారుణంగా ఎవరైతే అక్రమ సంబంధంలో ఉంటారో వాళ్ళు వాళ్ళ ప్రియులతోటో ప్రియురాళ్ళతోటో డబ్బులు ఇచ్చి కూడా సక్రమంగా ఉన్నటువంటి భర్తను చంపించేస్తున్నారు. ఎవరు అడ్డం ఉంటే వాళ్ళని ఏదో విధంగా చంపించే పరిస్థితి వచ్చింది. పెళ్ళంటే భయపడే పరిస్థితి వచ్చే విధంగా ఇప్పుడున్న నేరాలు జరుగుతున్నాయి. సో దీనికోసం మనం ఏం చేయాలి అని అంటే సోషల్ మీడియాలో ఎవరుంటే వాళ్ళందరూ కూడా ఒక బాధ్యతగా మరి దీన్ని కాపాడాలి. అది చట్టపరంగా చూస్తే మైనర్లతోటి అక్రమ సంబంధాలు పెట్టుకోవడం అనేది ఒక నేరం. అంతేకాకుండా బ్లాక్మెయిల్ చేయటం, నీ ఫోటోలు నా దగ్గర ఉండయి, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకొని దాన్ని చిత్రీకరించి వాళ్ళే నిజంగా చేస్తున్నట్టుగా అటువంటి యాక్ట్స్ ఆ వీడియోలు తయారు చేసి ఇగో ఈ పెట్టేస్తాము,
ఇంకా నీ జీవితం నాశనం అయిపోద్దంటే ఆ పిల్లలు లేకపోతే దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు భయపడి వీళ్ళు అడిగినటువంటి చేస్తున్నారు, వాళ్ళు రమ్మన్న దగ్గరికి పోతున్నారు, తెమ్మన్న డబ్బు తెచ్చిస్తున్నారు, అట్ట వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మైనర్స్ ఎక్కడైతే ఎవరినైనా మోసం చేస్తే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్చువల్ అఫెన్సెస్ యాక్ట్ అని ఒకటి ఉంది. మేజర్స్ అయితే భారతీయ న్యాయ సంహిత అనే ఒక యాక్ట్ వచ్చింది. దీని కింద మరి ఎటువంటి నేరం జరిగినా శిక్షార్హులు కాబట్టి సోషల్ మీడియాలో క్రియేట్ చేసేవాళ్ళు కూడా వాళ్ళు కూడా శిక్ష పడతారు. కాబట్టి ఇటువంటి వాళ్ళ మీద ఇప్పుడు హైడ్రా ఎట్ట మనం మాట్లాడుకున్నాము, నేరాలు కనుక బుక్ చేస్తే ఇది తగ్గిపోయే అవకాశం ఉంది. అసలు ఎలా జరుగుతుందంటే సరదాగా సోషల్ మీడియాలో ఈ రీల్స్ని అట్రాక్ట్ చేసుకునే దానికోసం లైక్స్ కోసం ఒక వీడియో చేసి ఇస్తారు. ఆ వీడియోలో హావభావాలు చూసి వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూసి వాళ్ళ డ్రెస్ చూసి ఈ పిల్ల అయితే మనం టార్గెట్ చేస్తే మోసపోద్ది అని చెప్పి ఆ పిల్లని టార్గెట్ చేసి వెళ్ళి ఏదో విధంగా నెంబర్ దొరకద్దు కదా, పరిచయం పెంచుకుంటున్నారు. పరిచయం పెంచుకొని కొంతకాలం వాళ్ళకు అనుకూలంగా మాట్లాడతారు. వాళ్ళకి ఏది బాగా ఉంటే అదే ప్రీతిగా చేస్తారు. వాళ్ళు తప్పు మాట్లాడుతున్నా అది రైట్ అని చెప్తారు. ఇలా ముందుకు తీసుకెళ్ళి వాళ్ళు చిన్నగా మోసం చేసి ఆ పరిచయాన్ని వాడుకొని తర్వాత డబ్బులు వసూలు చేయడం మొదలు పెడుతున్నారు. డబ్బులు అనేక రూపాల్లో, అంటే వీళ్ళు ఏదైనా లోన్ తీసుకునేటప్పుడు వాళ్ళ సహాయ సంతకం పెట్టించుకోవటం అది కూడా చేస్తున్నారు. వాళ్ళు ఏదైనా బాగా వెహికల్స్ ఉంటే వాళ్ళు వాడుకుంటున్నారు, లేదా వాళ్ళ డ్రెస్సులు ఉంటే తెప్పించుకుంటారు. వాళ్ళ బంగారం సపోజ్ ఇంట్లో ఏదో బర్త్డే అని బంగారం కొనిచ్చారనుకోండి, మా ఇంట్లో పెళ్ళి ఉంది 4 రోజులు వాడుకుంటా అని చెప్పి తీసుకుపోయి దొంగ బంగారాన్ని ఇచ్చేస్తున్నారు. ఇట్లా ఆ పరిచయం 5 నిమిషాల్లో ఆ రీల్స్ చూసి అట్రాక్ట్ అయిన పరిచయాన్ని కన్వర్ట్ చేసుకొని మోసం చేస్తున్నారు. దీంట్లో మరీ ముఖ్యంగా మైనర్లు టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే మైనర్లు అయితే ఈజీగా వల్ల పడిపోతారని. దాంతోపాటు ప్రైవేట్ ఫోటోలు లేకపోతే సోషల్ మీడియాలో వచ్చిన ఫోటోల్ని రీల్స్గా మార్చేసి దాన్ని బేస్ చేసుకుని బ్లాక్మెయిల్ చేయటం, తర్వాత దీన్ని హస్ డేటింగ్ అని సీక్రెట్ రిలేషన్ అని పేర్లతోటి యువతని బాగా ఆకర్షించి, అంటే దొరకంది ఇక్కడ దొరుకుతుంది, ఇది సీక్రెట్గా ఉండిపోద్ది అని ఒక అట్రాక్టివ్గా చెప్పి తీసుకెళ్ళి అనుభవించో లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బు కొట్టేసో చేసిన తర్వాత వాళ్ళని మోసం చేస్తున్నారు. హైదరాబాద్లో సోషల్ మీడియా మీద పోలీస్ వాళ్ళు ప్రత్యేక నిఘా పెట్టున్నారు. ఆ నిఘా ద్వారా అనేక కేసులు, ఇందాక కూడా మనం ఒక కేసు చెప్పాం కదా, అట్లాంటి కేసులు చాలా పెట్టారు. ఈ అక్రమంగా కంటెంట్ కానీ లేకపోతే సోషల్ మీడియా పేజ్ చేసుకొని మోసపూరితటువంటి రీల్స్ని ఏఐ ద్వారా చేసి బ్లాక్మెయిల్ కానీ ఫేక్ ప్రమోషన్లు కానీ చేస్తే వాటి మీద చాలా చర్యలు తీసుకోండి. ముందు ఆ ఖాతా తొలగిస్తారు. ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చిన ప్రకారం ఇన్ని గంటల లోపల కనుక ఆ వీడియోని తీసేయకపోతే కాంపన్సేషన్ కూడా వసూలు చేస్తున్నారు. సో అదొకటి చేసిన తర్వాత ముఖ్యంగా హైదరాబాద్లో సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువైపోయింది. ఆర్టిఫిషియల్ ఫేక్ సెలబ్రిటీస్ ఎక్కువైపోయారు. మిస్ హైదరాబాద్ అని కాంపిటీషన్లు. ఆ మిస్ హైదరాబాద్లో నిజంగా ఒకరు ఇద్దరు కూడా ఉండరు. ముందే మాట్లాడుకున్న ప్రకారం ఒక బాగలేని అమ్మాయిని ఒక అమ్మాయిని పెడుతున్నారు, బాగున్న అమ్మాయిని ఒక అమ్మాయిని పెట్టి ఈ అమ్మాయికి మిస్ హైదరాబాద్ ఇచ్చామని చెప్పటం, గోప్యంగా సీక్రెట్గా డేటింగ్స్. అక్కడికి ముందు చెప్పేది ఏంటి, ఇదిగో ఇక్కడ చెట్లు నాటుతున్నాం మీరు రండి అని పిలుస్తున్నారు. చెట్లు నాటే కార్యక్రమం కొంత జరిపి దాని తర్వాత ఏదో హోటల్ తీసుకెళ్ళటం, వాళ్ళ మీద మత్తు మందు ప్రయోగించడం, మైనర్లు అయితే లొంగ తీసుకోవటం, ఇలా ఆ కల్చర్ పెరిగిపోయింది. తర్వాత ఇంకోటి ఏంది, అసభ్యకరమైనటువంటి రీల్స్. ఆ రీల్స్లో కూడా ఈ మోడల్స్ లాగా మిమ్మల్ని తయారు చేస్తామని, మీరు సెలబ్రిటీస్ అయిపోతారు, హీరోయిన్లు చేస్తాను, అదే పెళ్లి చేసుకుంటాను నిన్ను అని మోసపూరిత మాటలు చెప్పి వాళ్ళతో అసభ్యకరమైన రీల్స్ని అట్రాక్ట్ చేసి కమిట్మెంట్ అని, సినిమాల్లో కమిట్మెంట్ అనే మనం విన్నాం. ఇప్పుడు రీల్స్లో యూట్యూబ్లో నిన్ను బాగా అట్రాక్టివ్గా చూపిస్తామని చెప్పి ఫోటోషూట్ అని చెప్పి తీసుకుపోయి అలా తయారు చేసి దాన్ని ఆధారంగా చేసుకొని మోసాలు, నేరాలు, అక్రమాలు చేసేవాళ్ళు ఎక్కువైనప్పుడు ఈ బ్లాక్మెయిల్ వల్ల మోసపోయి కుటుంబాల్లో విభేదాలు వచ్చి కుటుంబాలు మొత్తం కూడా నాశనం అయిపోతున్నాయి. ఆ నాశనం అయ్యడానికి మెయిన్ కారణం ఏంటంటే మానసికంగా ఒత్తిడి తీసుకురావటం. శారీరకంగా బాగా ఇంట్లో తిరుగుతూనే ఉంటారు, లోపల కుళ్ళిపోతుంటారు, ఎవరో బెదిరిస్తుంటాడు, ఫోన్ రాగానే వీళ్ళు గడగడగడ వణికిపోతున్నారు.
ఇటువంటి వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, బుద్ధుడు ఒకటి చెప్పాడు అందరికీ, వాస్తవాలను ఒప్పుకోండి. తప్పు ఏదైనా జరుగుంటే అయా తప్పైపోయింది, ఇంతటితో దీనికి స్వస్తి పలకదాం. వాస్తవాలను ఒప్పుకొని ఎవరు నేరం చేశారో వాళ్ళ మీద అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకొని కొత్త జీవితాన్ని ఒక ఆలోచన ప్రణాళిక పదంగా ముందడుగు వేసి ముందుకు వెళ్ళిపోండి. ఇది బుద్ధుడి సీక్రెట్. సో ఇలా చేసినందువల్ల ఈ ఆన్లైన్లో పరిచయాల వల్ల మోసపోయిన వాళ్ళు మళ్ళా చట్టంలో లేకపోతే సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులతో ముందుకొచ్చి వాళ్ళ జీవితాన్ని గడుపుకునే అవకాశం ఉంది. హైదరాబాద్ పోలీసులు మరియు సైబర్ క్రైమ్ వాళ్ళు చాలా చర్యలు తీసుకున్నారట. ఈ అక్రమంగా సోషల్ మీడియాలో ఇలాంటి కల్చర్ తోటి ఏమైనా కార్యకలాపాలు కనపడితే వాటి మీద వెంటనే చర్య తీసుకుని వాటిని తొలగించడం, ఈ యువతకి సోషల్ మీడియాపై కొంత జాగృతి కోసం వాళ్ళ జీవితాలని మీరు నాశనం చేసుకోవద్దు అని చెప్పి కొన్ని పాఠాలలాగా వాళ్ళని కొన్ని కాన్ఫరెన్స్లు పిలిపించి మాట్లాడి చేసి చర్యలు తీసుకొని యువతని వాళ్ళ భవిష్యత్తుని కాపాడేదానికోసం పోలీసు బాగా కష్టపడుతుంది. కానీ దీంతోపాటు సోషల్ మీడియాలో ఎవరైతే అధిపతులు ఉన్నారో, అది యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, టీవీ ఛానల్స్ కావచ్చు, పేపర్ వాళ్ళు కావచ్చు, లేకపోతే సెలబ్రిటీలు కావచ్చు, వాళ్ళ మీద ఒక బాధ్యత ఉంది. వీటిని ఖండించటం, వీటితో పాటు అటువంటి సీన్స్ ఏమైనా వస్తే చేయకుండా ఉంటాం. అలా చేస్తే తప్పకుండా మరి ఇటువంటి కల్చర్, హష్ కల్చర్ కానీ సీక్రెట్ డేటింగ్ కల్చర్ కానీ పోద్ది. హైదరాబాద్ని మళ్ళీ సురక్షిత ప్రాంతంగా మనం కాపాడుకోవచ్చని మీకు మీ ద్వారా నేను మనవి చేస్తాను.